For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. వక్ఫ్ బోర్డులను శాసించే 1995 చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. దీంతో వక్ఫ్ బోర్డుల పనితీరులో పారదర్శకత ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. అయితే వక్ఫ్ చట్టాన్ని సవరించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదని ముస్లిం పర్సనల్ లా బోర్డు చెబుతుంది. వక్ఫ్ బోర్డు అధికారాల్లో కోత పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని ఆరోపిస్తుంది. ఒకవేళ ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తే వక్ఫ్ బోర్డులు మునుపటిలాగే ఏ ఆస్తిని స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించలేవు. వారు తమ బోర్డులలో మహిళల భాగస్వామ్యాన్ని కూడా నిర్ధారించుకోవాల్సి వస్తుంది. వక్ఫ్ బోర్డు చట్టం 1954 సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టేందుకు మోడీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే బిల్లు ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బిల్లును ప్రవేశపెట్టక ముందే బీజేపీ తన మిత్రపక్షాలను ప్రలోభపెట్టడం ప్రారంభించిందన్న ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు జేడీయూ, ఎల్జేపీ, హెచ్ఏఎం, అప్నాదల్ ఎస్ తో చర్చలు జరిగాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే అతిపెద్ద మిత్రపక్షం టీడీపీని కూడా సంప్రదించారు. ప్రతిపాదిత సవరణ బిల్లు ద్వారా వక్ఫ్ బోర్డు చట్టంలో 40 ముఖ్యమైన సవరణలు ప్రతిపాదించబడ్డాయి. ఉదాహరణకు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు యొక్క కూర్పును మార్చడానికి చట్టంలోని సెక్షన్లు 9, 14 సవరించబడతాయి. సవరణ తర్వాత కౌన్సిల్ బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం తప్పనిసరి అవుతుంది. సవరణ బిల్లులోని అతి ముఖ్యమైన అంశం వక్ఫ్ బోర్డు అధికారాలను తగ్గించడం. బిల్లులోని నిబంధనల ప్రకారం రాష్ట్ర వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసిన వివాదాస్పద భూమిపై తాజాగా వెరిఫికేషన్ ఉంటుంది. బోర్డు క్లెయిమ్ చేసిన ఆస్తుల ధృవీకరణ తప్పనిసరి అవుతుంది. వక్ఫ్ యజమానుల మధ్య వివాదం ఉన్న వివాదాస్పద ఆస్తులను ధృవీకరించే నిబంధన కూడా ఉంది. మరోవైపు వక్ఫ్ చట్టాన్ని సవరించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదని ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొంది. వక్ఫ్ చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లుపై అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. వక్ఫ్ చట్టం 2013లో దాదాపు 40 సవరణల ద్వారా వక్ఫ్ ఆస్తుల స్థితి స్వభావాలను మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం అందిందని బోర్డు ప్రతినిధి డాక్టర్ సయ్యద్ కాసిం రసూల్ ఇలియాజ్ అన్నారు. తద్వారా వాటిని స్వాధీనం చేసుకోవడం సులభతరం అవుతుందన్నారు.